ఇప్పుడు దొంగలు దుకాణాలల్లా జనాల ఇండ్లల్లా దొంగతనాలు చేస్తే పోలీసులు దొరకబడతారు. మరి పోలీసుల వాళ్ళ ఇంట్లోనే దొంగతనాలు చేస్తే వాళ్ళని ఎవరు దొరకబట్టాలి చెప్పురు మీరే. గిదంతా కాదు కానీ వాళ్ళింట్లో వీరింట్లో దొంగతనాలు చేసి పోలీసులకు దొరుకుటేందుకు డైరెక్ట్ పోలీసుల ఇంట్లోనే లూటీ చేస్తే ఎట్టుంటుంది అనుకున్నారు. పోలీసు ఇంటనే దోపిడీ చేసిరు. ఆగో ఇప్పుడు మనము ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయిశెల్క ఊళ్ళో ఉన్నమొల్ల ఇగో గీ ఇంటి అవతారం చూడు. ఓష్ని దర్వాజలు గిర్వాజులు వలగొట్టిరు కదా, బీరువాలున్న బంగారం కూడా మాయమైపోయిందట, పైసలు కూడా పోయినాయట. ఇంతకు ఈ ఇల్లు ఎవరిదో ఎరికేనా? కానిస్టేబుల్ పూజిత మేడం దొల్ల అవ్వంటే పోలీసుల ఇంటినే దోసుకున్నారు దొంగలు. కానిస్టేబుల్ మేడము ఇంటికి తాళమేసి డ్యూటీకి పోయింది. పొద్దుమికి మే పెనిమిటి ఇంటికి వచ్చే వరకల్లా ఇగో ఇంటి అవతారం గిట్లా అయిపోయింది. బీరువా చెక్ చేస్తే బంగారము పైసలు కనబడతలేవట. అగు చూడు ఇంటిని ఎంత ఆగమాగం చేసిర్రో దొంగలు. ఆఖరికి పోలీసుల ఇండ్లను కూడా ఇడిచిపెడతలేరు కదా ఈ ఖమ్మం దొంగలు. ఇప్పుడు కామారెడ్డి కాడికి రారి, ఈడనైతే పెద్ద దొంగల బ్యాచే ఉన్నదోల్లా. అగజూడు రాత్రిపూట ఎట్లా తిరుగుతుర్రో దొంగలు. మోక చూసుకొని ఇండ్లను దోసుకుంటురు. రెండు ఇండ్లను పోతం పెట్టిరట. ఈ దొంగలకు అగ్గిపెట్ట ఏమైందో చెప్తాడు ఈయన రిగి అన్న పాపం. మధ్యాహ్నం మళ్ళీ లంచ్ అని చెప్పేసి 1:30కి అట్లా మా మేడం గారు డ్యూటీ నుంచి లంచ్ కని వచ్చేసరికి ఇద్దరు దొంగలు వచ్చేసి ఇంట్లో లోపల దూరి డోర్ అంతా పగలగొట్టేసి ఇంట్లో ఉన్న బంగారము అండ్ కొంత క్యాష్ని వాళ్ళు తీసుకొని మేడం రాగానే ఆయన గేట్ దుంకేసి వాళ్ళు పారిపోవడం అనేది జరిగింది. వాళ్ళకు ఇప్పుడే సీసీ కెమెరాలో వాళ్ళను ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి అన్ని ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీసుకొని వాళ్ళంతా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇక హైదరాబాద్ లో చూడుర్రి, ఇక్కడ కంతిరి దొంగలేమో పేరోలా రాంపల్లి ఎక్స్ రోడ్ కాడ ఉన్న బంగారం దుకాణంలా పట్ట వగటిలి ఇగో గిట్ల హెల్మెట్లు వేసుకొని వచ్చి కత్తులు తుపాకులతో బెదరగొట్టి బంగారం దుకాణాన్ని లూటి వేసిర్రు. అగో చూడవు వాళ్ళు ఎట్లా దూసుకుపోతుర్రో. ఓరి నాయనో ఏంది అసలు, పగల్లేదు రాత్రి లేదు, పోలీసుల భయం కూడా లేదు. దొంగతనం చేయాలని మెదర్ల కత్తేజాలు ఇగో గిట్ల కత్తులు కటాలు పట్టుకుని గిట్ల దోసుకోబోతుర్రు. వీళ్లకు గింత ధైర్యం ఎట్లొచ్చింది కావచ్చు. మన పోలీసులంటే దొంగలకు గంతగానం చిన్న సూపు ఎందుకైంది కథకున వాడెత్తు.